ముఫ్తీల్లారా, ఉలేమాల్లారా, ఎవరైతే జమాయత్ వ్యవస్థను తీసుకొని వచ్చి ముస్లిం సమాజాన్ని ఇస్లాం పేరుతో మసలక్ పేరుతో నాశనానికి పూనుకున్నారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను. మీరు ముస్లింలు ఎలా అవుతారు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ముస్లింలు ఎలా అవుతారు? అల్లా వాక్యాన్ని ధిక్కరించే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే అల్లా వాక్యాన్ని ధిక్కరిస్తున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ముస్లింలు ఎలా అవుతారు? ముస్లింల పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లింలు కాదు. మసీదులో కొట్టుకుంటున్నారా? మీ కూడా ఉలమా అక్రమన్నారా? మసీదులో కొట్టుకుంటున్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసంలో అలాగే మసీదుల్లో గాండు గాండు అని వీళ్ళు ఏ విధంగా తిట్టుకుంటున్నారు చూడండి ఒకసారి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో మసీదులో కొట్టుకుంటున్నారు. ఇదే మీరు చూపించాల్సిన ధర్మం. దివ్య ఖురాన్ గ్రంథంలో సూరా అల్ ఫుర్ఖాన్ 25 అధ్యాయం 30 వాక్యంలో వఖాల రసూలు యా రబ్బీ హోమిత్తఖజు హాజర్ ఖురాన్ మహజూరా. అప్పుడు దైవ ప్రవక్త అంటే ప్రళయ దినాన మహషర మైదానంలో, ఓ నా ప్రభు, నా జాతి వారు ఈ ఖురాన్ని విడిచిపెట్టారు అని పలుకుతారు. దైవ ప్రవక్త స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర మహషర మైదానంలో సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. అదే విధానం నేడు మన ముస్లిం సమాజం కొనసాగిస్తుంది. మన ఉలమాక్రములు కూడా, ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో వారు ఖురాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన వాక్యానికి విరుద్ధంగా వఅతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫరకు వస్కురు, మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును దృఢంగా పట్టుకోండి మరియు విభేదాల్లో పడి చీలిపోకండి అని చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఉల్మాక్రములు, ఈ ముఫ్తీలు, మౌలానాలు జమాత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళొక వర్గం, వీళ్ళొక వర్గం, వీళ్ళొక జమాతు, వాళ్ళొక జమాతుగా అల్లా వాక్యానికి ఎదురు తిరిగి, హదీస్ కూడా కాదండి, ఖురాన్ గ్రంథం ఇది, ఖురాన్ వాక్యం. హదీస్ అంటే జైఫ్ అని చెప్పడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ అవకాశమే లేదు. ఖురాన్ గ్రంథాన్ని, అల్లా వాక్యాన్ని వ్యతిరేకించి వీళ్ళు విడిపోయి వీళ్ళు జమాత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దానికి రకరకాల కారణాలు చూపెడతా, ఇస్లాం మస్లకులు, మసాయిలేలు అంటూ రకరకాల కారణాలు చూపెడతా, దైవ ప్రవక్త వారికి తెలియని ఇస్లాలు, మస్లకులు, మసాయిలేలు వీరికి తెలుసా? దైవ ప్రవక్త వారి కంటే ఈ ఉల్మాక్రమంలో గొప్పవాళ్ళ? ఏమయ్యా ఉల్మాక్రమల్లారా, ఎందుకు ఈ విధంగా ముస్లిం సమాజాన్ని నాశనానికి తీసుకుని వెళ్తున్నారు? మీరు నాశనమే కాకుండా ముస్లిం సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇస్లాం ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మన ఖురాన్ గ్రంథం ప్రకారం నడిస్తే ఇటువంటి సమస్యలు ఏమి రావు. మన ఖురాన్ని విడిచిపెట్టాం, ఖురాన్ని వదిలేసి మనకు తోచిన విధానాన్ని ఎవరికి వాళ్ళు, ఏ ఫిర్కాకి ఆ ఫిర్కా, ఇస్లాహులు, మస్లకులు ఇలా రకరకాల పేర్లు తగిలించుకొని వాటికి ఆ జమాతులకి వాళ్ళ తోకలు తగిలించుకొని, ఆ తోకలు తగిలించుకోవడమే కాకుండా ఆయా జమాతుల పేరుతో మసీదులు కూడా కట్టుకుంటున్నారు. ఏంటిది? ఇదా మీరు చేసేది? ఇదా మీరు ముస్లిం సమాజానికి ఇచ్చే ధర్మం? అల్లా చెప్పిన వాక్యాన్ని పాటిస్తున్నారా? అల్లా చెప్పిన వాక్యాన్నైనా పాటిస్తున్నారా? ఆ వాక్యాలైనా పాటించండి బాబు. మీకు నమస్కారం పెడతాను. మీరు మారండి, ముస్లిం సమాజాన్ని మార్చండి అయ్యా బాబుల్లారా. ఏంది ఇది తెలుసుకోండి, అంతా ఒక్కటవండి. మారండి అయ్యా, మీరు మారండి, ముస్లిం సమాజాన్ని మార్చండి.